శిల్ప దినకర్ గారు ఉన్నారు. వారు శామ్యుల్ దినకర్ గారి యొక్క సతీమణి. వారు ఒకటి లేక 2 నిమిషాలు వారి యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత కెర్లిన్ ఒక చిన్న పాట పాడుతుంది. మీరందరూ కూడా టీవీలో చూస్తుంటారు. ఈ 40 దినములు ప్రతిరోజు ఒక ప్రామిస్ కంటత టీవీలో మీరు గమనించుంటారు. పాప ఇప్పుడు కెర్లిన్ పాప ఒక పాట పాడుతుంది. డాక్టర్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. Hello everyone, praise the Lord. అందరికీ ప్రైజ్ ద లార్డ్. Wishing you all a happy and a blessed Easter. మీ అందరికీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప ఈస్టర్ పండుగ శుభములు తెలియజేస్తున్నాం. Today I pray that just like how the stone was rolled away from Jesus' tomb, God will roll away all your problems. ఆనాడు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయినప్పుడు ఆయన సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి ఎలాగైతే దొర్లించబడిందో, మనందరి జీవితాల్లో ఎక్కడైతే ఏ అడ్డులైతే ఉన్నాయో ఆ ప్రతి అడ్డు బండలన్నీ కూడా అలాగ దొర్లిపోవునుగాక నేను మనసారా కోరుకుంటున్నాను. And we know how when the soldiers looked inside, there was nothing inside. ఆ సైనికులు ఆ సమాధి లోపలికి తొంగి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదండి, ఏం కనబడలేదు. Jesus was not inside the tomb. యేసు ఆ సమాధిలో లేడు. In the same way, when your enemies look into your life, they will say, oh, there's no problem in her life, she's so blessed. అదే రీతిగా శత్రువులు నీ జీవితంలోనికి తొంగి చూసినప్పుడు, అయ్యో వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు లేవేంటి అని వారు ఆశ్చర్యపడే విధంగా ఒక ఆశీర్వాదకరమైన జీవితం మీకు కలిగి ఉండాలి. All the blessings that have been stopped in your life is going to come today. మీ జీవితంలో ఆగిపోయిన పలు విధములైన ఆశీర్వాదములన్నీ కూడా ఈ రోజు మీ జీవితంలోనికి అట్టి ఆశీర్వాదాలు వచ్చును గాక. All the stones and the closed doors are going to be opened. మూయబడినటువంటి ద్వారాలన్నీ తలుపులన్నీ తెరవబడును గాక. I just want to tell you something that happened backstage. మరి స్టేజ్ వెనుక జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పాలని కోరుతున్నాను. I was not prepared for this message. ఈ సందేశం కొరకు నేను సిద్ధపడలేదు. But our Karunya alumni said, Akka, you have to go and talk to the people from this church. మరి కారుణ్య నా వెనుక ఉండి నిలబడి, అక్క నువ్వు తప్పకుండా వెళ్ళి ముందు నిలబడి మా సంఘంతో మాట్లాడాలి అన్నారు. They all are waiting to hear from you. వారు నా మాటలు వినాలని ఎంతో ఆతృతగా నన్ను ముందుకు పంపించారు. That's how much of love and fire she has for the Lord. మరి ప్రభు కొరకు వారు అటువంటి గొప్ప వాంఛను కోరికను కలిగి ఉన్నారు, మంట కలిగి ఉన్నారు. So today I want to encourage you that all your problems will be solved. కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. All the closed doors will be opened. మీ మూయబడిన ప్రతి ద్వారం మీ జీవితంలో తెరవబడుతుంది. Let's believe it and let's pray together. అది నమ్ముదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. Lord Jesus, today I pray for all the closed doors to be open, Father. ప్రభువైన యేసు, మా అందరి జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారము యేసు నామములో తెరవబడునుగా కని ప్రార్థిస్తున్నాం. Lord, many of them might be waiting for a job. Let it come to them today, Father. నాయనా, ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారు ఈ రోజు వారి జీవితంలో ఉద్యోగం వచ్చునుగాక. In this week itself, let them get their appointment letter. నాయనా, ఈ సీజన్ లోనే ఈ కాలంలోనే వారికి అపాయింట్మెంట్ వచ్చునుగాక. Lord, many people might be waiting for a child. నాయనా, బిడ్డలు సంతానం కావాలని ఎదురు చూస్తున్నవారు, Let that blessing come into their life. వారి జీవితంలోనికి ఆశీర్వాదం వచ్చునుగాక. Let all the closed doors be opened. మూయబడిన ద్వారాలన్నీ తెరవబడునుగాక. Lord, let all the blessings fill their lives, Father. నాయనా, ఇంకా వారి జీవితంలో వారు ఆశిస్తున్న ప్రతి ఆశీర్వాదం వచ్చునుగాక. Even their enemies should be shocked looking at them. వారి శత్రువులు సైతం వారి జీవితాలను తొంగి చూసినప్పుడు ఆశ్చర్యపడే విధంగా గొప్ప కార్యాలు చేయండి. Let each one of them overflow with blessing. మాలో ప్రతి ఒక్కరం కూడా అట్టి గొప్ప ఆశీర్వాదాలమయమైనటువంటి పొంగి పొర్లే ఆశీర్వాదాల్లో మేము వర్ధిల్లుదుము గాక. We give our lives, our plans and all our future into your hands, Father. మా జీవితాలు, మా ప్రణాళికలు, మా యొక్క భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ కూడా, మా ఉద్దేశాలన్నింటినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. Bless the lives of your dear children. నాన్న, నీ నామం పేరిట వాటిని దీవించండి. In Jesus' name I pray. Amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Our dear daughter Caitlin is just going to sing a small song that she loves.
I pray that it will be a blessing for you. చిన్న కుమార్తె ఆర్య మన మధ్యన ఉన్నది. తను చిన్న ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది, 2 మాటలు చెప్తుంది. பாவங்கள் போக்கவே சாபங்கள் நீக்கவே பூலோகம் வந்தாரையா, மனிதரை மீட்கவே பரலோகம் தெற்கவே சிலுவையில சுமந்தாரையா, கண்ணீர்